అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో దాదాపు 5,000 మంది రైతులతోటి ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 2 ఎకరాలకు 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి నిన్న వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 41 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు. దగ్గర 2,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసిరు. ఇక రేవంత్ రెడ్డి నిన్న ఆ సభలో రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి ఆ సభ రైతు భరోసా విడుదల చేసేటటువంటి సభ. ఆ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడాలి, రైతుల సమస్యలపైన మాట్లాడాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం కథ. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరు అనేటటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి సేమ్ మళ్ళీ గదే కేసీఆర్ను తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ సాగు కోరుకునుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు, ఇదే పని. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏం కథ అనేది చెప్తలేడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం ఆగం చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేసీఆర్ మొత్తం ఆగమాగం చేసిండు తెలంగాణను. అప్పులు ఉడతలేవు, అప్పులపాలు చేసిండు కేసీఆర్ తెలంగాణను. మొత్తం ఘోరం అయిపోయింది తెలంగాణ పరిస్థితి అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చకు వస్తావా, ఈ మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తుండే నిన్న. అసలు ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం ఏం చేశారు, ఏం కథ అనేది చెప్పాలి కదా. మరి రైతులకు రుణమాఫీ మొత్తం చేసినవా, రైతులకు పెన్షన్లు ఇస్తున్నావా, రైతులకు రైతు భరోసా ఎండాకాలం పంటకు సంబంధించి కేవలం 2 ఎకరాలకే ఇచ్చినావు. 2024లో మొత్తం రైతు భరోసా రాలేదు. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా 2 ఎకరాలకు ఇచ్చినావు. మళ్ళీ ఎప్పుడు ఇస్తావో కూడా తెలియదు. పంట బోనస్ మొత్తం వస్తలేవు, యూరియా బత్తాలు మొత్తం లేవు. ఇవన్నీ రియాలిటీ కాదా, ఇవన్నీ వాస్తవం కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. నాకైతే చాలా విచిత్రం అనిపించింది. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి చాలా విచిత్రం అనిపించింది నాకు. నిన్న అంటే కేసీఆర్ తిడుతున్నాడు, అంటే కేసీఆర్ విమర్శలు చేస్తున్నాడు, ఇదే పని అయిపోయింది. భారీ బహిరంగ సభ పెడుతున్నామంటే జనాలు ఆసక్తితో చూస్తారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు, ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నాడు, ముఖ్యమంత్రి పబ్లిక్కి ఏం భరోసా ఇవ్వబోతున్నాడు, 6 గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్తాడా, 420 హామీల గురించి రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పబోతున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆ రైతు భరోసా కాకుండా ఇంకా ఇతర 2,500 రూపాయలు ఇంకోటి ఏమన్నా ఇట్లేమన్నా చేస్తాడా అని చెప్పి రకరకాలుగా జనాలు వెయిట్ చేస్తారు, చూస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలం కేసీఆర్ తిట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లు పెడుతున్నాడు. నిన్న అంటుండు రేవంత్ అన్న కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు, జనాలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారట, కేసీఆర్ ఏం చేసిండని చెప్పి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి 2034 దాకా నేనే సీఎం, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి మీరేం చేసిరని చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తారు? ఈ 2.5 సంవత్సరాలలో కొత్తగా ఏమైనా రోడ్లు వేసిరా, కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టిరా, కొత్తగా ఏమైనా కలెక్టర్ ఆఫీస్ కట్టిరా, కొత్త హాస్పిటల్ ఏమైనా కట్టిరా, కొత్త స్కూళ్ళు కట్టిరా, కాలేజీలు కట్టిరా, కొత్త గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిరా, లేకపోతే కొత్త ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు వేసిరా, లేకపోతే కొత్తగా ఏమైనా ఫ్లైఓవర్లు వేసిరా, మీరు ఏం చేసిరని చెప్పి మరి మీరేం చేసిరని చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తారు? సరే కేసీఆర్ ఏం చేయలేదు, కేసీఆర్ అవినీతి చేసిన, కేసీఆర్ శాత కాలేదు, జనాలు తీసి అవతల ఎత్తేసారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరేం చేసిరు, మీతో ఏమైంది, ఇది కూడా చెప్పాలి కదా రియాలిటీ. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్కొక్క మాట చాలా క్లియర్గా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. 100 అబద్ధాలు చెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి, 100 అబద్ధాలు. మళ్ళీ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి నోరు జారిండు. మరి ఎందుకు ఇట్లా నోరు జారుతాడో అర్థం కాదు, ఎందుకు ఇట్లా మాట్లాడుతాడో అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ పైన నాకు ఎటువంటి కోపం లేదు, నేను కేసీఆర్ని ఎందుకు తిడతా, నాకేం అవసరం అంటాడు. మరి కేసీఆర్ను నీళ్ళు లేని బాయిలో దునికి సావమని చెప్పి రేవంత్ రెడ్డే కదా నిన్న మాట్లాడింది. రాక్షసుడు అంటున్నాడు కదా కేసీఆర్ను, బకాసుడు అంటుండు కదా కేసీఆర్ను. మరి ఇవన్నీ మాటలు రేవంత్ రెడ్డే కదా అనేది. అంటే రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడవచ్చు, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడవచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు ఆ మాటలతోటి, ఆ చేష్టలతోటి. కానీ మాలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తే తప్పు. ఇప్పుడు 30-40 మందిని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నారట. దాంట్లో నేను ఉండొచ్చు, నాకు పెద్ద ఇబ్బంది అయ్యేది కూడా ఏం లేదు అరెస్ట్ చేస్తే.
వాస్తవాలు చెప్పడం తప్పు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తాడో వినుండి ఒకసారి. రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి అలాగే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమేం మాట్లాడిన ఏం కథ అనేది ఒక్కసారి ఈ వీడియో వినండి. రేవంత్ రెడ్డి ఎంత అద్భుతమైనటువంటి ముచ్చట చెప్పిండో వినాలి మీరు. చెప్పన్న. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. విన్నారు కదా, నేను మాటిస్తే నిలబడతా, ఎంతకన్నా తెగిస్తా, ఎంతకన్నా పోతా అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటిస్తే నిలబడతాడా? 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు స్కూటీలు వచ్చినాయా? మహిళలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? 2500 రూపాయలు వచ్చిందా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ వస్తున్నదా? ఏమొస్తుందని చెప్పి మొత్తం అద్భుతాలు చేసినామని చెప్తుండు కదా. మాటిస్తే మాట మీద ఉంటా, నిజాయితీ పరుని అంటున్నాడు కదా. మరి ఏడున్నారు సార్ మీరు మాట మీద? ఏడుంది మీ మాట? మాటిస్తే మాట మీద ఉండేటటువంటి నాయకుడు కదా మీరు. ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లులు ఇచ్చినవా? ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇచ్చినవా? ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తా, భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తా, ఇవన్నీ మీరు చెప్పినటువంటి డైలాగులు కదా. ఇచ్చినా మరి ఇవన్నీ చేసినావు? ఇవన్నీ 4000 రూపాయల పెన్షన్ ఇచ్చేసినావా? 2016 రూపాయల పెన్షన్ ప్రతి నెల అకౌంట్లో పడుతుందా వృద్ధులకు? ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? చెప్పేటి అబద్ధాలు. ఇంకా నేను నిజాయితీ పరుణ్ణి, నేను అద్భుతాలు చేస్తా, ఈ డైలాగులను ఎందుకు? మీకు పరిపాలన చేతగాక, అడ్మినిస్ట్రేషన్ మీతో రాక మందిని తిడుతున్నారు అంతే. అంటే కేసీఆర్ తిట్టుడు బంద్ చేసి పరిపాలన పైన శ్రద్ధ పెట్టు, వ్యవస్థల పైన శ్రద్ధ పెట్టు. విద్యా వైద్యం ఏంది తెలంగాణ రాష్ట్రంలో, ఆ అంశం పైన కొంచెం ఫోకస్ చెయ్యు. పనికి మాలిన మాటలు బంద్ చేయి, చెత్త మాటలు బంద్ చేయి, ఈ దుబారా మాటలు బంద్ చేయి. ఫస్ట్ పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ పెట్టు. మీరు చేయాల్సింది అది. మాటిస్తే మాట మీద ఉంటా, మాట తప్పను, మాటే శాశ్వతం, మాటే గొప్పది, ఇవన్నీ మీకు తెలుసు కదా. నువ్వు ఎన్ని మాటలు ఇచ్చి మాటలు తప్పినావు? ఇప్పుడు 9 రోజులలో 9000 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తా అని చెప్తున్నావు. మాట మీద ఉంటావా? 9 రోజులలో 9000 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తావా రైతులకు? ఆ దమ్ముందా మీకు? 9000 కోట్ల రూపాయలు 9 రోజులలో రైతు భరోసా డబ్బులు ఇచ్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా? మాట మీద ఉంటావా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని నమ్మిద్దామని? అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉన్నాయని దోసుక తిందామనా? ఎట్లా 2.5 సంవత్సరాలను దోసుక తిన్నా చాలదా? ఇంకా మేము అవినీతి పరులం కాదు, మేము మంచోళ్ళం. మీరా? మీ అన్నదమ్ములు ఏం చేస్తారో తెలంగాణ సమాజానికి తెలియదా? తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, మీ ఇంకో అన్న ఏం చేస్తున్నారో సమాజానికి తెలియదా? మీ వెనకాల ఉన్న రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, మీ వెనకాల ఉన్న వేం నరేందర్ రెడ్డి, వీళ్ళు ఏం చేస్తారో తెలంగాణ ప్రజలకు తెలియదా? మీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఎన్ని దందాలు చేస్తున్నారో, ఎన్ని కబ్జాలు పెడుతుర్రో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బంది పెడుతుర్రో మీకు తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? డైలాగులు కొడుతున్నారు మీరు. నన్ను నమ్మండి అట. ఎందుకు నమ్మాలి సార్? మిమ్మల్ని ఏం పని చేసినామని నమ్మాలా నిన్ను? నెక్స్ట్ ఇంకోటి చూడుర్రి. చెప్పన్నా ఏమైంది? ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతుండో అన్నట్టుగా తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉండే. విన్నారు కదా, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఏడికి పోయినా ఇజ్జత్ లేదు, గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే మమ్మల్ని చూసి భయపడుతురు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ అన్న, పొద్దుగాల లేస్తే తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, జీతాలు ఇవ్వనీకి పైసలు లేవు, పథకాలకు పైసలు లేవు అని చెప్పి అన్ని డైలాగులు కొడుతున్నావు కదా. మరి మన ఇజ్జత్ మనం తీసుకున్నప్పుడు అవతలోడు మనల్ని చిన్న చూపే చూస్తాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం ఆగమైపోయింది, అప్పులపాలు అయిపోయిందని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడా? ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం బాగా పైసలు ఉన్నాయా? అప్పులపాలు లేవా? కర్ణాటక, ఆంధ్రాలో అప్పులు లేవా? లేకపోతే మీ కేరళ రాష్ట్రంలో అప్పులు లేవా? మొన్ననే అధికారంలోకి వచ్చింది కదా. తమిళనాడులో అప్పు లేదా? అంటే ఏ రాష్ట్రంలో అప్పు లేకుండానే రాష్ట్రాలు నడుస్తున్నాయా? మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకో నీ లెక్క తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయిందని చెప్పుకుంటలేరు కదా. ఇప్పుడు తెలంగాణ దివాలా తీసిందంటే అవతలోడు కూడా భయపడతాడు. అరే దివాలా తీసినా తెలంగాణకు అప్పులు ఇస్తే మళ్ళీ కట్టరో అనే భయంతో అవతలోడు అప్పులు ఇయ్యడు. మన ఇజ్జత్ మనం తీసుకోం కదా. ఇలా ఇజ్జత్ తీసుకున్నావు, మళ్ళీ నేను పోతే నాకు ఇజ్జత్ ఇస్తలేరు అంటున్నావు. ఎట్లా ఇస్తారు ఇజ్జత్ నీకు? నీ ఇజ్జత్ నువ్వు తీసుకున్నప్పుడు ఎట్లా ఇస్తారు? రియాలిటీ కదా. ఈ బంజయ్ ఎన్ని రోజులు చెప్తావు ఈ డైలాగులు? ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోడు కూడా కొత్త స్క్రిప్ట్లు ఇస్తలేడా? పాతే ఇస్తుండా అని? ఈ కొత్త అని ఈ రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లు. కేసీఆర్ని ఏమన్నాడో ఒకసారి ఇది కూడా వినుర్రి.
చెప్పరాదన్న. మన దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిందా? చేతురి ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల పూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటికి రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. విన్నారు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ రాక్షసుడు అట. అరుంధతి సినిమా మీరు ఎంతమంది చూసిర్రు? అరుంధతి సినిమాలో రాక్షసుని బంధించినట్టు కేసీఆర్ని కూడా బంధించడం అంటే కేసీఆర్ అనే రాక్షసుని గొలుసులేసి కట్టిరు ఫామ్ హౌస్లో అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏ మాటలు ఇవి? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ ఉద్యమకారుడు. 1200 మంది కూడా బలిదానం చేసుకున్నారు పాపం. 1200 మందితో పాటు కేసీఆర్ కూడా కీలకమైనటువంటి ఫైట్ చేసిండు, తెలంగాణను సాధించిండు. ఎట్లీస్ట్ నాకంటే వయసులో పెద్దోడు, అరే 70 సంవత్సరాలు వచ్చినాయి పెద్ద మనిషికి, ఆయన అట్లా అనొద్దు, ఆయనకంటే చిన్నోని నేను, ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు అని చెప్పి అనుకోవచ్చు కదా. ఏం లేదు అట్లా. అవతలోడు ఎంత పెద్దోడైనా సరే మాట అనాల్సిందే అనేసిండు. రాక్షసుడు అట కేసీఆర్. కేసీఆర్ అనే రాక్షసుని బంధించడం, అదే జైలు, అదే చిప్పకూడు, అదేనట మొత్తం. ఏం మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఇంతకంటే దిగజారుడు మాటలు కూడా మాట్లాడిండు అన్న చాలా సందర్భాలలో. ఇంతకంటే నీచమైన మాటలు కూడా మాట్లాడిండు, దారుణమైన మాటలు మాట్లాడిండు. ఉరేసుకొని జావు, నీళ్ళేని బాయిలో దునుకు, లేకపోతే నిన్ను చెప్పులతో కొడతారు, నిన్ను రాళ్లతో దంతారు, రాళ్లతో కొడతారు, కట్టెలతో కొడతారు, ఈ మాటలు కూడా మాట్లాడిండు అన్న. ఈ సభలో కాకపోయి ఉండొచ్చు, కానీ ఈ 2.5 సంవత్సరాలలో రకరకాల సభలో కేసీఆర్ని పట్టుకొని రకరకాలుగా తిట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ఎందుకండి, జగిత్యాల్లో కేసీఆర్ ఒక సభ పెడితే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టడానికే కాళేశ్వరం కాడ ఒక సభ పెట్టిండు. ఆ సభలో రైతు బంధు కూడా విడుదల చేసిండు, ఇది ఎండాకాలం పంటకు సంబంధించి. అంటే ఇంత ఘోరమైన వ్యక్తి ఆయన. ఏందో అర్థం కాదు. నువ్వు రైతు బంధు రిలీజ్ చేస్తూ రైతు బంధు గురించి మాట్లాడాలి కానీ నువ్వు అంటే కేసీఆర్ని తిట్టుడు. ఇంకా చాలా ఉన్నాయి మీకు, ఇంకా కుప్పలు ఉన్నాయి. ఒక్కొక్కటి అన్నీ చెప్తాను నేను. ఇది కూడా వినుర్రి. చెప్పన్నా అన్న, చెప్పు. వస్తలేడు. అయ్యో చెప్పన్నా. 100 ఎకరాల వరి పండించుకుంటే 4200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2000 దిక్కు లేదు, ఆయనకు 4200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్ లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటుకెళ్ళి వస్తాయి? అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4200 కంపెనీలను ఒంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే, మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు వినుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే నిఘా పెట్టిందంటే అర్థం ఉంది, పడనోళ్ళ గురించి ఏదైనా విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడు. అదే పిల్ల మొగులు మాట్లాడుకునేది నేను సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతాడు బక్క? అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పింది, నేను నా మొగుడు మాట్లాడుకున్నా కూడా దుర్మార్గులు విన్నారు అని చెప్పి చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఎందుకంటే సిగ్గులేని బతుకు బాయిల దొరికి సావక ఇంతగా విన్నారు కదా. కేసీఆర్ అట పెండ్లామ్మగోలు మాట్లాడుకునేటటువంటి మాటలను విన్నాడట. ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పిందట, నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే కవిత చెప్పిందట. అంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటాడు. నువ్వు ఇక నీకు ఇందుకు సిగ్గులేదా? నీళ్ళేని బాయిలో దునికి సావరాదా? ఎందుకయ్యా బతుకు అని చెప్పి కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. ఇట్లా 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 తిట్టుకుంటే ఇట్లా మాట జారిండు, మళ్ళీ నోరు జారే కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అట బాయిలో దునికి సావాలట, నీళ్ళేని బాయిలో దునికి. ఆ బతుకు వేస్ట్ అట కేసీఆర్. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, పెండ్లామ్మగోళ్ళ ఫోన్లు విన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి ఫోన్ ట్యాపింగ్ పైన సిట్టు విచారణ చేశారు కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో. మరి ఆ సిట్టు విచారణ ఏం జరిగింది? మరి కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తే, కేసీఆర్ పెండ్లామ్మగోలు మాట్లాడుకునేటటువంటి మాటలు వింటే తీసుకుపోయి లోపటేయండి, చెర్లపల్లి జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో వేయండి కేసీఆర్ని తీసుకుపోయి. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంక్వైరీ చేయించి నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసినా చేయకపోయినా ఒక ఆరోపణతోటి జైలు వేసిండు కదా. మరి కేసీఆర్ కూడా నిజంగానే తప్పు చేస్తే, కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మరి కేసీఆర్ని తీసుకుపోయి లోపటేయండి, ఎందుకు వేస్తలేరు? మరి కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసినని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఒప్పుకుంటున్నాడు కదా. మరి కేసీఆర్ తీసుకుపోయి లోపటేయండి. మీకు చేతగాక సిబిఐకి ఎందుకు అప్పచెప్తున్నారు కేసు?
కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు నెడుతున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేపించిండు. విచారణ చేపించి ప్రభాకర్ రావును విదేశాల నుండి తీసుకొచ్చి విచారణ చేపించి ఇప్పుడు కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏమంటున్నాడు? సిబిఐకు కేసు విచారణ అప్పచెప్పిండు. ఇప్పుడు సిబిఐ విచారణ చేయకపోతే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? బీజేపీ కేసీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి సిబిఐ విచారణ చేస్తలేరు అని చెప్పి ఇప్పుడు బీజేపీని బ్లేమ్ చేస్తున్నాడు, కేసీఆర్ని బ్లేమ్ చేస్తున్నాడు. మరి నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? సిట్టు విచారణ రిపోర్ట్ వచ్చింది, కోర్టుకు తీసుకెళ్ళండి, కోర్టుకు సబ్మిట్ చేయండి విచారణకు సంబంధించినటువంటి రిపోర్టు. కోర్టు నుండి ఆర్డర్ కాపీస్ తీసుకురండి, డైరెక్షన్ తీసుకురండి. కేసీఆర్ అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి చెప్పండి. కేసీఆర్ అరెస్ట్ చేయండి, లోపటేయండి. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇది ఎందుకు శాతం అయితే లేదు? అరెస్ట్ చేసుడు శాతన కాదు, కేసీఆర్ పైన కేసు పెట్టుడు శాతన కాదు, తిట్టుడు శాతం అవుతుందా? అంటే తిట్టుడు. మరి ఈ ఊకే తిట్టుడేందుకు? తీసుకోపోయి లోపడైతే అయిపోయాయి కదా. ఆయన నీళ్ళని బాయిలో దునికి సచ్చుడేందుకు? తీసుకోపోయి లోపడే జైల్లో పెట్టు. మళ్ళీ ఏమంటాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ని జైల్లో పెట్టడం అవసరం లేదు, ఆల్రెడీ ఆయన జైల్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఆయనకు పెద్ద జైలు అంటాడు. ఏందన్నట్టు అర్థమైంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆల్రెడీ కలిసిపోయి రాజకీయం చేస్తున్నారనే సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు తిట్టు నేను పడతా, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా, ఇదే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇద్దరు ఒకటి లెక్కనే కొడుతున్నారు అంటే ఎట్లా? ఇప్పుడు నేను చేసే తప్పులు నువ్వు ఏం చేయకు, నేను చేసే తప్పులకు మళ్ళీ నువ్వేం చేయవద్దు, నేను చేసింది నువ్వేం మాట్లాడుకున్నారా ఎట్లా? అంటే కేసీఆర్ చేసే తప్పులకు రేవంత్ రెడ్డి ఏం చేయవద్దు, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఏం చేయవద్దు, అట్లా మనం మాట్లాడుకురా ఎట్లా? మరి అవినీతి చేస్తే నిజంగానే కేసీఆర్ అక్రమాలు చేస్తే కేసీఆర్ తప్పు చేస్తే తీసుకుపోయి లోపటయ్యు. అది ఎందుకు శాతం అయితే లేదు మీకు? అంటే కేసీఆర్ని తిట్టడం ఎందుకు? సాగు కోరుకున్నాడు ఎందుకు కేసీఆర్ను? పెద్ద మనిషి, ఆయన పనిలో ఆయన ఉన్నాడు, ఆయన రెస్ట్ మూడ్లో ఉన్నాడు. సరే 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలన చేసిండు, వాళ్ళ కొడుకు తిరుగుతున్నాడు, వాళ్ళ అల్లుడు తిరుగుతున్నాడు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నీకు వచ్చిన బాధ ఏంది? నాకు చాలా విచిత్రం అనిపించింది రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు. ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు, పెండ్లా మొగులు మాట్లాడుకున్న మాటలు కేసీఆర్ విన్నాడు అంటాడు, తీసుకుపోయి లోపటయ్యాడు. ఎందుకెత్తలేవు లోపలంటే సిబిఐ కేసు ఇచ్చిన అంటాడు. మరి సిబిఐ ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి సిబిఐ వాళ్ళు విచారణ ఎత్తలేరు, మోదీ విచారణ ఎత్తలేడని వాళ్ళ మోదీ మీద ఎత్తాడు. ఇది ఏం విచారణే విచిత్రం అసలు. ఈయన మాట్లాడే మాటలు ఇంకా విచిత్రం. ఇక గిట్లా నోరు జారుతాడు, నీళ్ళు లేని బాయిలో దునికి సావమని చెప్పి. ఏం మాటలు ఇవి? ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? చెప్పేటోడన్న రేవంత్ అన్నకు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తలేడేమో. ఏం బతికాడు పక్క? అది కూడా బతికేనా? ఆ కన్న బిడ్డ కూడా చెప్పింది, నేను నా మొగుడు మాట్లాడుకున్నా కూడా దుర్మార్గులు విన్నారు అని చెప్పి చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఎందుకంటే సిగ్గులేని బతుకు బాయిలో దునికి సావక ఇంతకంటే సిగ్గులేని బతికేదని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు ఇంటివి, బడనుల్లో వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు ఇది నీ పైశాచిక ఆనందం ఏంటంటే నేను అడుగుతున్నాను. అందుకోసం ఆయన మళ్ళీ రావాలా? పాపాల బైరోడట, పామోదులు ఉన్నాడట, మళ్ళీ రావాలన్నట. ఆయన కోసం అంటే మనం అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మా బతకాగం చేసినావు. ఉన్నది ఉన్నట్టు చెప్పకి ఇక బంద్ చేయి. ఇంకా ఉన్నది ఉన్నట్టు ఏం చెప్తావు? తెలంగాణ అప్పులపాలు అయిపోయిందని ఉన్నది ఉన్నట్టు చెప్తేవి, ఎవడన్నా అప్పులు ఇచ్చేటోడు కూడా ఇస్తలేడు. ఈ బంద్ చేయన్న, ఎందుకు ఈ డైలాగులు? మన ఇజ్జత్ మనం తీసుకున్నాడు కాకపోతే. ఇంకా నెక్స్ట్ వీడియో చూడుర్రి, ఇంక ఇది అద్భుతం. చెప్పన్న. కుప్ప కూలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒట్ల గురించే నేను చెప్పదలుచుకున్నా. 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండించి తెలంగాణ రైతాంగం తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టింది తెలంగాణ రైతాంగం కాదా? మా రైతు సోదరులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఒట్లు కాళేశ్వరం నీళ్లతో పండించిందని కథలు చెప్తారు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కాశీ మజిలీ కథలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఎన్నిసార్లు మోసం చేస్తారు? విన్నారు కదా, కాళేశ్వరం కుప్పకూలిపోయిందట. మరి కాళేశ్వరం కూడా విచారణ చేయించినావు కదా అన్న. కాళేశ్వరం కమిషన్ అని ఒకటి పెట్టినావు, మేడిగడ్డ కమిషన్ అని పెట్టినావు, మేడిగడ్డ కూలిపోయింది, కథం అయిపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిందని డైలాగులు కొడుతుంది. మరి కాళేశ్వరంలో కేసీఆరే అవినీతి అయితే కేసీఆర్ తీసుకుపోయి గొర్రె గుంజుకుపోయి జైలు ఎందుకు పెడతలేవు చెప్పు? మరి ఎందుకు పెడతలేవు? ఈ విమర్శలకేం సకదనం మంచిగానే ఉంది ఇది. మరి కేసీఆర్ తీసుకుపోయి ఎందుకు అరెస్ట్ చేయలేవు అంటున్నా. అంటే సిబిఐ కప్ప చెప్తుండు కేసు, కేంద్ర ప్రభుత్వం మీద నెడుతుండు కథం. నీకు మాట్లాడే రైట్ లేదు, అసలు అర్హతే లేదు, నీకు మాట్లాడే అర్హత లేదు. అన్నీ నువ్వే చెప్తావు, నువ్వే చేయవు పని. మళ్ళా పైగా మొత్తం మేమే చేసినాం, భూకంపం బదలు కొట్టినామని డైలాగ్ కొట్టుడు. ఫస్ట్ తీసుకుపోయి లోపటి, ఆ తర్వాత మాట్లాడదాం. లోపదేశం శాతగాక ఎందుకన్నా ఈ డైలాగులన్నీ ఎన్ని రోజులు చెప్తావు ఇట్లా? ఇక ఇంకొచ్చి చూడుర్రి.
రాసుకోనికే పేపర్లు ఇచ్చిండ్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిండ్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని, అసలు లేదు, మిత్తి లేదు. నువ్వు చేసినావా? కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలేదు, ఓకే, అందుకే కేసీఆర్ ఓడగొట్టిరు జనం. మరి నువ్వు చేసినావా రైతు రుణమాఫీ? ఎంతమందికి చేసినావు సార్ రైతు రుణమాఫీ? రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళు దాదాపు వందలాది మంది రైతులు ఉన్నారు, ఇంకా వేలాది మంది రైతులు ఉన్నారు. మరి అందరికి చేసినట్టు డైలాగులు చెప్తున్నావు ఎందుకు? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి, 2 లక్షల మాఫీ నేను చేస్తా అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పింది మీరు కాదా ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పలే, మీరు మాట్లాడలే, ఇంకెటే చెప్తున్నావు జనాలకు? చెప్పేటప్పుడైనా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా. నేను అవతలను ఒక ఏళ్ళు చూపిస్తున్నా అంటే 4 ఏళ్ళు నా దిక్కే వస్తాయని చెప్పి అట్లీస్ట్ ఆ ఆలోచన విధానం అని ఉండాలి కదా ముఖ్యమంత్రికి. అసలు మీకు చెప్పేటోడు ఎవరో అర్థమైతలేదు. వేం నరేంద్ర రెడ్డి చెప్తుండా మీరు ఇట్లా మాట్లాడితే బాగుంటుందని? మీకు సలహాదారుడు కదా. ఇంక నెక్స్ట్ వినుర్రి. చేతిలో అప్పు, చేతిలో సిప్పని ఎత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాల్లో మా జోలి నడుపు ఉండాలంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్, అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయనలో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేతో కూడా చేతులు బుడ్డి చేతిలో పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. విన్నారు కదా, కేసీఆర్ అట మొత్తం బెల్ట్ షాపులు తెచ్చినట, వైన్ షాపులు తెచ్చినట్టు. నువ్వేం తెచ్చినావు అన్న? 11 గంటల దాకా వైన్ షాపులు తెరిచిపెడుతున్నావు తెలంగాణలో, 12-1 గంటల దాకా బార్ షాపులు 7 కాడ తెరిచిపెడుతున్నావు. నువ్వా డైలాగులు చెప్పేది? పోనీ కేసీఆర్ బెల్ట్ షాపులు తెచ్చిండు, వైన్ షాపులు తెచ్చిండు, మొత్తం మధ్యాహ్నంలో ముంచేసిండు యువతను అనుకుందాం కేసీఆర్. అందుకే కేసీఆర్ తీసుకుపోయి ఫామ్ హౌస్లు వేసిరు జనం. ఇక నువ్వు వద్దు, నీ పరిపాలన వద్దు, సాల్ని 10 సంవత్సరాల పరిపాలనని కేసీఆర్ని వద్దన్నారు. మరి నిన్ను తెచ్చుకున్నారు, నువ్వేం చేసినావు? నువ్వెంత పొడుగు చేసినావు అన్నా? నువ్వేమైనా అద్భుతాలు చేసినావా తెలంగాణలో? నువ్వు వచ్చినాక వైన్ షాపులు ఎడబడతాడు తయారైనాయి. ఒక్కొక్క మండలంలో 4-5 వైన్ షాపులు తయారైనాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 2 ఉంటుండే, అలా 4-5 విచ్చలు విడిగా వైన్ షాపులు ఎడబడతాడా? కాలేజీలో ఉన్న కాడ వైన్ షాపు, స్కూల్ పొరగాళ్ళు ఉన్న కాడ వైన్ షాపు, హాస్టల్ ఉన్న కాడ వైన్ షాపులు, ఓ ప్లే గ్రౌండ్ల కాడ వైన్ షాపులు, రెసిడెన్షియల్ ఏరియా కాడ వైన్ షాపులు, ఏడా పడతాడా వైన్ షాపులు పెట్టిరు కదా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. నువ్వు ఇచ్చినటువంటి టెండర్లతోటి ఇలా బార్ షాపులో, వైన్ షాపుల కథ ఏంది? ఇవాళ ఒక్కొక్క ఊళ్ళే 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి. నువ్వేం చెప్పినావు? మేము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులన్నీ ఎత్తి పడేస్తా అన్నావు. మరి ఆడపోయినాయి సార్? ఒక్క బెల్ట్ షాపులు కూడా తీసేయలే కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 10-15 బెల్ట్ షాపులు ఎక్కువ తయారైపోయినాయి గ్రామాలలో. మరి నువ్వేం తీసేయవు? అంటే మందిని తిట్టడం ఎందుకు? అంటే కేసీఆర్ అనడం ఎందుకు? నువ్వేం చేసావు గజ్జెప్పరాదు? బెల్ట్ షాపులు రద్దు చేసినావా? వైన్ షాపులు 2-3 వేలు పెంచినావు. ఇంకా ఏడ పడతాడ పెట్టినావు వైన్ షాప్. దాదాపు 3-4 వైన్ షాపులు తయారైనాయి ఒక్కొక్క మండలంలో. ఇవన్నీ వాస్తవం కాదా? రియాలిటీ కాదా? ఈ డైలాగులు చెప్పుడు ఎందుకు? ఎన్ని రోజులు చెప్తావు? ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతావు ఇంక ఇట్లా? కేసీఆర్ అట మందుకు బ్రాండ్ అంబాసిడర్ అట. కేసీఆర్ చేసినటువంటి పని మీకు అర్థం కాలే. సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ కదా. ఈరోజు సెక్రటేరియట్లో 5th ఫ్లోర్లో కూర్చుంటుంది నువ్వు కాదా? లాస్ట్ ఫ్లోర్లో నీ మంత్రులు సెక్రటేరియట్లో కూర్చుంటలేరు. అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది కేసీఆర్ కాదా? అవుటర్ రింగ్ రోడ్లు వేసింది అంటే మెయిన్ కేసీఆర్ కాదా? అదే ఫ్లైఓవర్లు వేసింది కేసీఆర్ కాదా? హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 100 మండలాలు, గ్రామ పంచాయతీలు, ఇవన్నీ కేసీఆర్ చేసింది కదా. కేసీఆర్ ఘనత కాదా? కలెక్టర్ ఆఫీసులు, కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త దవాఖానాలు, కొత్త బిల్డింగ్లు కట్టింది కేసీఆర్ కాదా? కేసీఆర్ హయాంలో జరగలే ఇవన్నీ? అంటే రియాలిటీ అన్నీ తెలుసు, మళ్ళీ అంటే కేసీఆర్ తిట్టుడు. ఇవి బంద్ చేయన్న. ఎన్ని రోజులు ఇంకా? నువ్వు ఏం చెప్పినావు? గజ్జాయి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నీ 6 గ్యారెంటీలు, 420 హామీలు, వాటిపైన ఫోకస్ పెట్టు. ఈ చెత్త మాటలు, పనికిమాలిన మాటలు, అసలు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు.
అంటే మీరు కేసీఆర్ 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 అని ఊకే కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ని మర్చిపోయినటువంటి జనాలను మీరే అనవసరంగా గుర్తు చేస్తున్నారు. మీరే అనవసరంగా కేసీఆర్ని యాద్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ని జనాలు చాలామంది మర్చిపోయారు వాస్తవానికి. మీరే అనవసరంగా ఊకుకే గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ మీరే గుర్తు చేసి కేసీఆర్ హీరో అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్థాయికి తీసుకొచ్చారు మీరు కేసీఆర్ని. అసెంబ్లీకి రా చర్చ పెట్టుకుందాం అంటున్నాడు. కేటీఆర్ అడిగే ప్రశ్నకే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు అసెంబ్లీలో. హరీష్ రావు అడిగే ప్రశ్నకే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు. అసలు హరీష్ రావు కేటీఆర్కి మైకే అయ్యాడు రేవంత్ రెడ్డి. ఈయనేమో ఇంకా కేసీఆర్ని రమ్మంటే వీళ్ళిద్దరికే సమాధానం ఇస్తలేవు. ఇక కేసీఆర్ వస్తే నువ్వు సమాధానం చెప్తావా? ఇవి బంద్ చేయి అన్న, ఇవి బంద్ చేయి. పని మీద దృష్టి పెట్టు, పరిపాలన పైన దృష్టి పెట్టు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫస్ట్, రైతుల సమస్యలపైన ఫోకస్ చేయి, తెలంగాణ ప్రజల సమస్యలపైన ఫోకస్ చేయి. చాలా ఊర్లలో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, అరే నడవడానికి రోడ్లు లేవు. చాలా దీనమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి ఊర్లు. ఒక్కొక్క గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేవు. ఒక్కొక్క గ్రామంలో మట్టి రోడ్లు కూడా చక్కగా లేవు. ఫోకస్ పెట్టు ఆ అంశాలపైన. అరే గాంధీ హాస్పిటల్లో బెడ్లు లేవు, ఉస్మానియా దవాఖాన ఆగమాగం ఉన్నది, గవర్నమెంట్ దవాఖానాలని ఘోరమైన పరిస్థితి ఉన్నది, గవర్నమెంట్ స్కూల్ దీనమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఆగమాగం ఉన్నాయి. ఫస్ట్ ఫోకస్ చేయి. ఇవన్నీ పక్కన పెట్టు, ఈ పనికిమాలిన ముచ్చట పక్కన పెట్టి ప్రజలపైన దృష్టి పెట్టు ఫస్ట్. సో మళ్ళీ కేసీఆర్ తిట్టుడు, నీళ్ళు లేని బాయిలో దునుకమని చెప్పి రాక్షసుడట, చీను తీను బతకట, తూని బతకట, ఎందుకు బతుకుతున్నావు అట. ఏ మాటలు ఇవి? ఎక్కడ మాటలు ఇవి? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టినావు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కదా, ముఖ్యమంత్రి కూడా గిట్టే తిడతారా? ఇప్పుడు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి యువత? కొత్తగా రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళు నిన్ను చూసి ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? ఇవి బంద్ చేయి మాటలు ఫస్ట్. బంద్ చేసి పరిపాలన పైన దృష్టి పెట్టు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, నాకు పెద్ద ఇబ్బంది లేదు. దయచేసి కామెంట్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.